కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా ఇల్లు లేని వాళ్ళకి 2 లక్షల 3 లక్షలు అయితే నన్ను అట్లా కట్టుకుని ఉంటే అట్లా ఇస్తే బాధ ఒకటి బాగుండేది. డబుల్ బెడ్రూమ్లు అని ఇచ్చి అదొకటి మోసపోయిండు కేసీఆర్. మిగతా పనులు అన్ని 5 ఏళ్ళకి ఒకసారి సంవత్సరానికి ఒకసారి రైతు బంధు వేసిండు. ఇప్పుడు ఇచ్చిన హామీలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హామీలలో ఏది నిక్రం అనిపించలేదు ఇప్పటి వరకు. 100 రోజులు నిజం అనేదే లేదు. అన్ని టీవీలలో ఇవ్వాలి 100 రోజులు అనేది 3 నెలలు 6 నెలలు అయితే అందు గెలిచి మరి ఏం చేసిండు. ఇక ఆగస్టులో పెట్టిండు 2 లక్షల రుణమాపణ. ఆగస్టు పెట్టి మళ్ళీ డిసెంబర్ చేయొచ్చు, జనవరి చేయొచ్చు. దాందే ఉన్నది. నువ్వు చూద్దాం చెప్పరా 20,000 ముచ్చట చెప్పరా లక్షమయ్య ఆడుండి నీ కాడికి వచ్చినప్పుడు ఏం చేసినావు. ఇక్కడ ఏ పార్టీని గెలిపించబోతారు? ఇక్కడ బీఆర్ఎస్ కి పక్క ఎందుకని నువ్వు అనుకున్న పని చేయాలి కాబట్టి మళ్ళీ ఇది వేస్తాం అట్లా. సో మార్పు అనేది వచ్చింది మళ్ళీ ప్రజల్లో. వచ్చింది. బస్ ఎప్పుడన్నా ఎక్కినావానే? ఎక్కినా మేము ఎక్కితే మాకు డబ్బులేనే. ఎట్లా అనిపిస్తుంది బస్సు పథకం పెట్టింది? ఆడవాళ్ళు మొత్తం గుదుగా సార్ ఎడుకుందా